ఉద్యోగంలో ఉన్నంత వరకు వారు ఒక రకమైనటువంటి బిజీగా ఉండేవారు. ఉద్యోగంలో విరమించిన తర్వాత అందరికీ అవుతున్నట్టుగా వారు కూడా అసలు కంటే ఎక్కువ బిజీ అయిపోయి ఉదయము సాయంకాలము అనే తేడా లేకుండా ఎప్పుడు ఎవరికో ఒకరికి ఏదైనా ఒక గ్రంథాన్ని చెప్పడము, లేకపోతే ప్రసంగాలతోటి మాధ్యమాల్లో కావలసినటువంటి విషయాన్ని అందజేయడము, ఇలాంటి వాటితోటి వారిని సమాజం అంతా కూడా ఇప్పుడు బిజీగానే వచ్చింది. వారు బిజీగా ఉన్నారు అన్నట్టే వారి చుట్టూ ఉండేటటువంటి పరివారం